ఎవరయ్యా నీలా ప్రేమించేది? ప్రభు నామములో అందరికీ నా వందనాలు. దేవునికి ఇష్టమైనవి నాకు ఇష్టమైనవి అని మనం ఎప్పుడు అనుకుంటాం? అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఇది దేవునికి ఇష్టమే, దేవునికి ఇష్టమైన జీవితమే నేను జీవిస్తున్నాను అని అనుకుంటాం. కానీ నిజంగా దేవునికి ఇష్టమైన జీవితం ఏమిటి? ఒక మనిషి ఎలాగ జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు మనుష్య కుమారునిగా యేసు ప్రభువుని మనకి పరిచయం చేశారు. ఆయన దైవత్వమును అలాగే సంపూర్ణమైన మానవత్వమును కలిగి ఉన్న ఒక వ్యక్తిని మనం చూసినట్లయితే, ఆయన పరిపూర్ణంగా దేవుడు, పరిపూర్ణంగా మనుషునిగా మనకి కనుపరుచుకున్నాడు. అందుకే దేవుడు ప్రతిసారి నేనే నేనే అని చెప్తా ఉంటాడు. మనకి సువార్తల్లో చూసినట్లయితే, నేనే మార్గము, సత్యము, జీవము, నేనే ద్వారాన్ని, నేనే జీవాహారాన్ని, నేనే వెలుగుని, నేనే ఇలా అని దేవుడు డైరెక్ట్ గా నేనే దేవుణ్ణి అని చెప్పుకుంటా ఉంటారు కొన్ని సందర్భాల్లో. కానీ మనుష్య కుమారుని కంటే శరీరధారిగా వచ్చిన ప్రభువు ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నారో అవే లక్షణాలు మనము కలిగి ఉండాలని దేవుని కోరుకునే ఒక గొప్ప లక్షణం ప్రతి విశ్వాసిలో కూడా. అదేమిటో తెలుసా? మొదటిగా మనం చూసినట్లయితే, మనం అన్ని విషయాల్లో దీవెనకరంగా ఉండాలి అని చెప్పి దేవుడు ఆశపడతాడు. ఎందుకంటే దేవుడు 30 సంవత్సరాలు కూడా, అంటే యేసు ప్రభు వారు 30 సంవత్సరాలు తన తల్లి ఇంటిలో ఉన్నప్పుడు తన చేసిన పనులను బట్టి ఆ కుటుంబం అంతా దీవెనకరంగా మార్చబడింది. అందుకే ఆ తమ్ముళ్ళు అంటారు, నువ్వు ఏది ఇంట్లో చేసినట్టు కూడా ఇప్పుడు చేసి నువ్వు మహిమపరుచుకొని మనల్ని గొప్ప చేయొచ్చు కదా అంటే, మీరు వెళ్ళండి నేను వస్తాను తర్వాత అని చెప్పి మందిరానికి వెళ్ళండి అని చెప్పి అన్న సందర్భాల్లో చూస్తూ ఉంటాం. నీ జీవితాన్ని బట్టి నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉందా లేదా అని మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం. మన కుటుంబ పరిస్థితి ఏదేమైనప్పటికీ నీవు ఆ కుటుంబంలో ఉన్నావు కాబట్టి ఆ కుటుంబము మర్యాద గురించి, ఆ కుటుంబం దీవెనకరమైన స్థితిగతులను గురించి నీవు నేను ఆలోచించవలసిన వారమే ఉన్నాము. రెండవదిగా చూసినట్లయితే, పరిశుద్ధత విషయంలో దేవుడు ప్రతి విషయంలో కూడా పరిశుద్ధతను చూస్తాడు. పరిశుద్ధంగా ఆలోచిస్తున్నామా అంటే, మంచి వ్యక్తిగత జీవితాన్ని కలిగి ఉన్నామా లేదా అని దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. మన సహోదరులతో మాట్లాడినప్పుడు ఎటువంటి హృదయంతో మాట్లాడుతున్నాం, ఎదుటి వాళ్ళతో మనం వ్యవహరించే వ్యవహారాలు అంటే మన బిహేవియర్ ఏ రీతిగా ఉన్నది అని దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. దేవాది దేవుడు, పరిశుద్ధమైన దేవుడు వ్యభిచారి స్త్రీ వచ్చి నిలబడినప్పుడు అమ్మా అని ఆవిడ్ని కించపరచకుండా ఆవిడ చేసిన తప్పును ఆయన ద్వేషించాడే గాని వ్యక్తిని ద్వేషించలేదు. మనలో చాలా మంది ఎదుటి వాళ్ళ తప్పులను చూసి, నువ్వా ఇలాంటిది చెప్తుంది, ఒకప్పుడు నువ్వు ఇది కదా అని మారు మనసు పొందిన ప్రతి విశ్వాసి ఎదుటి వ్యక్తిని దూషించడు, ఎదుటి వ్యక్తిని అపహాసంగా మాట్లాడడు. ఈ విషయాన్ని ప్రతి విశ్వాసి కూడా గుర్తుపెట్టుకోవాలని నేను ఆశిస్తున్నాను. మనలో బలహీనతలు ఉన్నాయి, కానీ ఆ బలహీనతను జయించడానికి పరిపూర్ణమైన బలము మన ప్రభు దగ్గర నుంచి వస్తుందని జ్ఞాపకం ఉంచుకోనండి. చివరిగా చూసినట్లయితే, దేవుడు మనకిచ్చిన పనిని నమ్మకంగా ఆయన నామం మహిమార్థమే మనం చేయాలని దేవుడు కోరుకునే ఒక చక్కని స్వభావం ఏమిటో తెలుసా? ప్రభువే చెప్తారు 1 కొరింథీ పత్రికలో. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తా ఉంటాడు, నీవు నాకు ఇచ్చిన పని చేయుటకు నేను నా మహిమను వెతకట్లేదు, నీ మహిమను నేను ఈ లోకంలో ప్రకటించడానికి సమస్తాన్ని వ్యర్థముగా ఎంచుకుంటున్నానని చెప్పి మనకి లేఖనాల్లో చాలా స్పష్టంగా తెలియజేయబడతాయి. ఈనాడు నీవు నేను కూడా సొంత మహిమను వెతుక్కునే వారమైతే మన విశ్వాస ప్రయాస వ్యర్థమే ప్రభునందు. ఎప్పుడైతే మన ద్వారా, మన జీవితం ద్వారా దేవుని నామం మహిమపరచబడుతుంది అని అంటే, అది మన యొక్క విజయం కాదు కానీ దేవుని సింహాసనానికి ఘనత, మన జీవితానికి ఆశీర్వాదకరం. ఎందుకో తెలుసా? మనం చేసే పనిలో, అంటే మనం చేసే ఉద్యోగ సమయాల్లో, స్థలాల్లో కానివ్వండి, మనము నమ్మకంగా, యథార్థంగా, నిజాయితీగా పని చేసినప్పుడు అది దేవుని నామానికి ఘనత తెస్తుంది. మంచి క్రైస్తవులు, మంచి విశ్వాసులు అని పేరు మనకి వచ్చినప్పుడు మనం దేవుని పక్షముగా, దేవునితో సమానుభావముగా అన్ని విషయాల్లో పాలిభాగస్తులు అవుతున్నామని మనకి ఒక గొప్ప సూచనగా ప్రతి విశ్వాసి ఉంచుకోవాలి. మనము అన్ని విషయాల్లో ఎదుగడానికి ఇష్టపడతాం, అంటే ప్రతిది కూడా అప్డేట్ చేసుకోవడానికి ఇష్టపడతా ఉంటాం. నిన్నటి స్థితి ఈరోజు ఉండొద్దు అని కోరుకుంటా ఉంటాం. కానీ విశ్వాస జీవితానికి వచ్చేసరికి
అదే పాతకాల విధానాలు, అదే పాత పద్ధతులు అంటే నేనెక్కడైతే ప్రారంభించానో, నేనెక్కడైతే నమ్మానో అదే నాకు తెలుసు. ఇంక వేరేవి నేర్చుకోవడానికి నేను ఇష్టపడను. లోతైన వాక్యాంశాన్ని నేను నేర్చుకోను. లోతైన ప్రార్థన అనుభవాన్ని నేను నేర్చుకోను. ఇతరుల కొరకు ప్రార్థన చెయ్యను అని ఏ క్రైస్తవుడు కూడా ఉండకూడదు. ప్రతి విషయంలో గూడా క్రైస్తవుడు ఎదుటివాని బాధను అర్థం చేసుకొని వారిని ఆదరించేవారిగా ఉండాలి. అప్పుడే కదా దేవునికి ఇష్టమైన పనులు మనం చెయ్యాలి అనంటే, మనలో దేవుని స్వభావము పరిపూర్ణంగా ఉండాలి. యేసు ప్రభు చేసిన ప్రతి పని ప్రతి క్రైస్తవుడు చెయ్యగలిగితే, అది యేసు ప్రభు యొక్క స్వభావము మనలోనికి వచ్చినట్టే. అంటే సిలువ ఎక్కమని అన్న అర్థము కాదు గానీ, ఆయన వ్యక్తులతో ఆయన సంభాషించినప్పుడు, కుటుంబంలో ఆయన ఉన్నప్పుడు ఏ రీతిగా ఉన్నారు? కుటుంబంలో ఎవరిని ఎలాగ చక్కబెట్టారు? శిశువులతో ఎలాగ ఆయన వ్యవహరించారు? సమాజం పట్ల శాస్త్రులు, పరిసయ్యులు మధ్యలో ఆయన ఉండినప్పుడు మనలాంటి లోకము, మనకంటే ఇంకా చెడ్డదైన లోకము అని మనం అనుకుంటాం గానీ, ఆ తరంలో అది చెడ్డదైన లోకము. అంత చీకట్లో గూడా వెలుగుగా ప్రభువు మనకు కనిపిచ్చారు. ఒక మాదిరికరమైన వ్యక్తిత్వాన్ని కనపరుస్తా ఉంటాడు. ఒక 3.5 సంవత్సరముల యవనస్తుడు ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేయగలిగారు అనంటే, మీరు ఆలోచించండి ప్రభు ఎంత స్టాండర్డ్ ఆఫ్ లివింగ్స్‌ని పెట్టుకున్నారు. ఎన్ని ఎథిక్స్‌ని ఎన్ని ఫాలో అయ్యుంటారో ఒకసారి ఆలోచన చేయండి. ఆయన స్వభావంలోనికి మారాలని ప్రతి క్రైస్తవునికి ఉండవలసిన ప్రధానమైన ప్రయారిటైజ్డ్ ఒక క్యారెక్టరిస్టిక్స్ అని నేనంటాను. ఎందుకంటే మనలాగా మనం ఉంటే మనం ఏమనుకుంటామంటే నాకొచ్చు కాబట్టి నేను చేయగలిగింది ఇంకొకరు చేయకూడదు. నేను తప్ప ఇంకెవరు చేయకూడదు. కానీ అక్కడ యేసుప్రభు ఉంటే మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు అని అంటారు. ఎదుటి వాళ్ళని ప్రోత్సహించడంలో, ఎదుటి వాళ్ళని హెచ్చించుటలో, ఎదుటి వాళ్ళని రెస్పెక్ట్ చేయడంలో ప్రభువుని చూచి మనం నేర్చుకోవాల్సిన వారమే ఉన్నాము. అన్ని విషయాల్లో చూసినట్లయితే మనము ఎందుకు చెయ్యాలి ఇవన్నీ? ఎందుకు దేవునికి ఇష్టమొచ్చినట్లుగా మనం ఉండాలి? దేవునికి ఇష్టమైన పనులు మనం చెయ్యాలి అని మీకు క్వెషన్ రావచ్చు. మనమందరము ఒకే రక్తములో కడగబడిన వారము. అది మనందరిని కూడా ప్రభువు విలువైన రక్తమును ఆయన మన కొరకు కార్చి మనల్ని సంపాదించారు. ఏ నరుడు కూడా మనల్ని ప్రేమిస్తున్నాను అన్న వ్యక్తులు కూడా మన కోసం ఎటువంటి త్యాగాలు చేయరు. గిఫ్ట్స్ తెస్తారు, మాటలు చెప్తారేమో కానీ మన ప్రభు తన ప్రేమను, తన రక్తమును చిందించి మన ప్రతి పాపమును కడిగి మనల్ని పరిశుద్ధపరిచి తండ్రితో నిత్యమైన సహవాసానికి మనకి ఒక మార్గాన్ని ఏర్పరిచారు అనంటే అది కేవలం ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే మనకు కలిగింది. కాబట్టి ఆయన విలువైన రక్తమును వ్యర్థముగా మన జీవితాల్లో వ్యర్థమైన వాటి విషయాల్లో మనం జోక్యం చేసుకోకుండా పరిశుద్ధమైన మార్గంలో పరలోకానికి మనం వెళ్ళే మార్గంలో ఉండాలని కోరుకుంటున్నాను. మనము విలువైన వారమని మనల్ని మనం గుర్తించుకోవాలి మొదట. మనం ఎప్పుడైతే విలువైన వారుగా మనం అనుకుంటామో అప్పుడు ఎదుటి వాళ్ళని కూడా విలువైన వారుగా ఎంచుతాం. ఎందుకంటే మనం ఎవరము అని తెలిసింది కదా. మనం క్రైస్తవులము. క్రీస్తు యేసు నామమును అంగీకరించిన వారు ఆయన రక్తము ద్వారా పరిశుద్ధపరచబడిన వారమని మీలో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోనండి. ఆయనకి ఇష్టమైన పనులు చేయడానికి ప్రయాసపడండి. ఆయన ఎదుట సమాధాన పడటానికి ప్రయాసపడండి. చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామం బట్టి వందనాలు ప్రభువా. యేసయ్యా, నీకిష్టమైన పనులు మా జీవితంలో చేయడానికి నీ కృప మాకు సహాయం చేయండి. మేలైన దానిని చేయడానికి ప్రయాసపడడానికి నీ కృప మాకు దయచేయండి ప్రభువా. మొదట మేము విలువైన వారమని మేము నాయన గ్రహించుకోవడానికి సహాయం చేయండి. నీ విలువైన రక్తముతో మమ్మల్ని కొని ఉన్నావని గ్రహించి యేసయ్యా, ఎవరు మాకు విలువ ఇచ్చినా ఇవ్వకపోయినా నీవు మాకు విలువనిస్తావని, నీవు మాకు ఘనతనిస్తావని, నీవు మాకు జీవ కిరీటాన్ని ఇస్తావని మేము నమ్ముచున్నాము, విశ్వాసిస్తున్నాము. మా విశ్వాసంలో అనుదినం మేము ఎదగడానికి సహాయం చేయండి. అన్ని విషయంలో మేము వర్ధిల్లడానికి సహాయం చేయండి. ఈ దినము నూతనంగా మేము ప్రారంభించే ప్రతి పనిలో మీ కృప మాకు దయచేయండి. చేసే ప్రతి భారములో నాయన తండ్రి, యేసయ్యా, ప్రతి భారకరమైన ప్రతి పనిలో నాయన నీవే మాకు సహాయం చేయమని అడుగుతున్నాము తండ్రి. యేసయ్యా, మా దుర్నీతిని విడిచిపెట్టి నాయన నీతి మార్గమును అనుసరించి నడుచుకునే ధన్యతను నీ కృపలో మాకు దయచేస్తారని మరొక మారు మాట్లాడడానికి, మరొక మారు నీ వాక్యమును, నీ
యొక్క స్వభావమును గురించి, నీ వ్యక్తిత్వాన్ని గురించి నేర్చుకునే సమయాన్ని, సందర్భాన్ని నీ నామంలో మాకు దయచేస్తారని మా ప్రియ రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకొంచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు కృప మనకి తోడే ఉండును గాక.